హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. సీఎం జగన్ పైన దాడిపై ఏపీ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఏకంగా సీఎం జగన్ పైన దాడి జరగడంతో ఈసీ సీరియస్ అయింది. ఈ మేరకు బెజవాడ సిపి కాంతి రాణా తాత అనేది నివేదిక కోరింది. ఇక సీఈఓ మీనా తాతా నుంచి ప్రాథమిక సమాచారం తీసుకుందండి. ఏపీ సీఈఓ ఏపీలో జీరో వైలెన్స్ ఎన్నికల టార్గెట్గా పెట్టుకుంది ఈసీ. ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించారు సిపి కాంతి రాణా తాత. సో అటు జగన్పై రాళ్ల దాడి ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు సీఎం జగన్ అలాగే వెల్లంపల్లి ఇద్దరికి తగిలిన రాయి ఒకటేనా లేక వేర్వేరా అనే విషయాలపై లోతైన దర్యాప్తు చేస్తూ ఉన్నారండి. సో అధికారులు ఇప్పటికే విచారణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన సిపి రాణా జగన్పై దాడి ఈ కేసును మరింత పర్యవేక్షణ చేస్తూ మరింత తీసుకున్నారండి. ఛాలెంజింగ్గా తీసుకుని అయితే పరిశీలన చేస్తూ ఉన్నారు సిపి తాత గారు. సో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా పర్యవేక్షణలో అయితే ఉన్నారు. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈసీ అనేది సీరియస్గా తీసుకుందండి. సో జీరో వైలెన్స్ టార్గెట్గా అయితే ఈసీ ఈసారి ఎన్నికలు నిర్వహించాలని అయితే టార్గెట్ పెట్టుకుంది. సో ఈ క్రమంలో ఇలా దాడి జరగడము, వైలెన్స్కు తావు అనేది ఎక్కడే కానీ ఉండకుండా చూసుకోవాలనేది ఈసీ తీసుకుంటున్న నిర్ణయం.